హలో గైస్, ఈరోజు చెప్పబోయే టాపిక్ రాబిన్హుడ్. చూసారుగా థంబ్నెయిల్ ఎంత బాగుందో. సో ఇదంతా మూవీ ప్రమోషన్ లాగానే ఉంది. సో రాబిన్హుడ్. సో ఆ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలంటే చలో మూవీ డైరెక్టర్. ఫస్ట్ మూవీ చలో. సో అందులో నటించిన హీరోయిన్ రష్మిక మందన్న, నేషనల్ క్రష్. సో ఆ తర్వాత వచ్చిన సెకండ్ మూవీ భీష్మ, అందులో కూడా రష్మిక మందన్న కటింగ్. ఈ థర్డ్ సినిమాలో రాబిన్హుడ్లో నితిన్ పక్క సరసన ఈసారి తను యాక్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఫస్ట్గా రష్మికని అనుకున్నారు, కానీ చావా, పుష్ప 2, సికిందర్, సల్మాన్ ఖాన్తో ఇలా చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి తన డేట్స్ సర్దుబాటు కాలేదు. సో అందుకే ఈ సినిమాలో సీరియల్ తీసుకున్నారు. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య సినిమాలు ఎవ్రీసారి ఆడడం లేదు. చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, కానీ ఈ సినిమాను తీసుకున్నారు. ఇప్పుడు సీరియల్ కూడా సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో నడుస్తుంది. ఇప్పుడు రాబిన్హుడ్. సో రాబిన్హుడ్ ప్రమోషన్ చాలా జోరు అనుకున్నాను చెప్పాలి. సో ఎక్కడ చూసినా రాబిన్హుడ్. ఎందుకంటే వేణు కుడుముల చలో మూవీ డైరెక్టర్, భీష్మ డైరెక్టర్, తన కామెడీ టైం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఈ సినిమా కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సో తప్పకుండా ఇది నెక్స్ట్ లెవెల్లో హిట్ అవుతుంది. మళ్ళీ ఈ మధ్యన డ్రాగన్ మూవీ, పుష్ప, ఇవన్నీ ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇండియా బయట పాపులర్ ఉంది. వాళ్ళు ఏ సినిమా తీసుకొచ్చినా మంచి కంటెంట్ తీసుకొస్తారని ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు. వాల్తర్ వీరయ్య, వీర నరసింహారెడ్డి, పుష్ప 2, ఇప్పుడు రాబిన్హుడ్, డ్రాగన్, ఇలా చాలా చాలా మంచి సినిమాలు వాళ్ళ బ్యానర్లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యాయి, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సో అందుకే ఆ ప్రొడక్షన్ మీద మంచి పట్టుంది, మంచి హైప్ క్రియేట్ అవుతుంది ఆడియన్స్కి. సో ఈసారి మాత్రం ఈ సినిమా రాబిన్హుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ హిట్ అవుతుంది. ఎందుకంటే కామెంట్ టైం టీజర్లో చూసావు కదా, మీరు ముస్లిమా కాదు, ఆ అమ్మాయి పంజాబ్ కదా, పంజాబ్ డ్రెస్ తీసుకుంది. సో ఇలాంటి కామెడీ బాగుంది, ఈ సినిమా ప్రమోషన్ బాగుంది. సో అందుకే నేనైతే ఫుల్ వెయిటింగ్ చేస్తున్నా. భీష్మ అని త్రివిక్రమ్ దగ్గర పనిచేసిండు, వేణు కుడుముల త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిండు. సో త్రివిక్రమ్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లో ఈ ఒక్కతనే డైరెక్టర్ అయ్యాడు. 2018లో సిలో, 2020లో భీష్మ. సో ఈ సినిమా 2024లో రిలీజ్ అయ్యేది, కానీ కుదరలేదు. ఇప్పుడు 2025లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో రాబిన్హుడ్ మూవీ మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సో ఫన్ అండ్ యాక్షన్తో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జీవి ప్రకాష్ రీసెంట్గా చెప్పాడు, ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది, అమరన్ రేంజ్లో ఉంటుందని టాక్. జీవి ప్రకాష్ నచ్చిన సాంగ్, ఐటమ్ సాంగ్, సో మాస్ సాంగ్, తనకి ఇష్టమైన సాంగ్ ఈ సినిమాలో అని చెప్పాడు. సో ఆ సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, ఆ పాట కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందో. సో ప్రమోషన్ జోరు అనుకుంది, మార్చి 28న రిలీజ్ అవుతుంది. సో జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి అందరూ మాట్లాడుకుంటారు అని అందరూ అంటున్నారు. సో ఇది ఫన్ కాబట్టి మంచి హిట్ అవుతుంది. హైట్ కుదరలేదు చూడాలి వెంకీ కుడుముల. సో ఇది గాయస్ ఈరోజు చెప్పబోయేది నితిన్ అండ్ వెంకీ కుడుముల ప్రాజెక్ట్ రాబిన్హుడ్. సో మొత్తానికి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎంకరేజ్ చేయండి ప్లీజ్. మీరు ఎంకరేజ్ చేస్తే నాలాంటి వాళ్ళు చాలామందికి హెల్ప్ అవుతుంది, మంచి టీం కూడా తయారవుతుంది. థ్యాంక్ యూ.